Dim dum da na da dim da na da dim dum da na da dim da na dim dum da na dim dum da na da dim da na o da ni da na di da na na o da ni da ni da na di da na da di na da dim dum da na da dim da na dim dum da na da dim. వాసుదేవ 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 ఓం స్వరూభ్యో నమః సభాయ నమః. ఇక్కిరాల కృష్ణమాచార్యుల వారు, లక్ష్మణ యతీంద్రుల వారు, నాన్న అనంతం పేద నాన్న, బుజ్జి పేద నాన్న, వీళ్ళందరూ వాళ్ళు చెప్పినట్లుగానే లక్ష్మణ యతీంద్రుల వారు ఈకే గారి గురించి చెప్తూ 1 లైట్ ఇన్ 2 బాడీస్ లాగా ఒకే వెలుగు వారందరిలోనూ పనిచేస్తూ మనందరికీ కూడా దారి చూపుతూ ఉన్నారు. వారి గురించి చెబుతూ ఈకే గారి గురించి వారిచ్చిన మంత్రాల్లాగా డివైన్ లైట్, డివైన్ లైఫ్, డివైన్ లవ్, అవి సూత్రం అయితే వీళ్ళందరి జీవితాలు దానికి వ్యాఖ్యానాలు. అదేమో సూత్రప్రాయంగా ఉంటుంది. వీళ్ళ జీవితంలో ఏ అంశాన్ని చూసినా ఈ మూడు కనిపిస్తుంటాయి. ఎన్నెన్ని సంఘటనలు రోజు తలుచుకోవటమే పని. అసలు ప్రతిరోజు కూడా ఏ అంశాన్ని తలుచుకున్నా ఎక్కడో ఒకటి వీళ్ళకి సంబంధంతో తలుచుకోవటమే. కాఫీ తాగిన, పెసరట్టు వేసుకున్నా, పెసరట్టు తింటామనుకోండి ఎప్పుడైనా, పెదనాన్నకి ఇది చాలా ఇష్టం. ఆ ఇష్టాయిష్టాల గురించి చెబుతూ లక్ష్మణ యతీంద్రుల వారికి, ఈకే గారికి కూడా చాలా ఇష్టాలలో పోలిక ఉంది, రాసే రచనా వ్యాసంగంలో పోలిక ఉందని చెబుతూ సాధారణంగా ఏమంటారంటే సిమిలర్గా ఉన్నారు అంటారు, కానీ కాదు. మరి ఎలా ఉన్నారు? ఐడెంటికల్గా ఉన్నారు. ఇక ఆ ఇష్టాయిష్టాల్లో కూడా కంది పచ్చడి అన్నా, కంది పొడి అన్నా, పిల్లలకు పెసరట్టు అన్నా, కొత్తగా పెట్టిన ఆవకాయ అన్నా, వీళ్ళందరికీ కూడా ప్రాణం. లక్ష్మణ యతీంద్రుల వారికి ఏమిటి, ఈకే గారికి ఏమిటి. ఆ సంఘటనల గురించి చెబుతూ ఒకసారి నాన్నగారు వివాహమైన కొత్తల్లో ఈకే గారు వచ్చారట ఇంటికి. సుమారుగా ఈ ధనుర్మాస కాలంలో వస్తే అమ్మ కాళ్ళు కడుక్కోవడానికని వేడి నీళ్ళు పెట్టిందట ఇంట్లోకి వచ్చే ముందర. కాళ్ళు కడుక్కోవడానికి వేడి నీళ్ళు పెట్టడం అన్నది చిన్న అంశమే, కానీ దానికి ఆయన పొంగిపోయి ఈకే గారు ఆనందించేసి సరే లోపలికి వచ్చారు. బట్టలు మార్చుకొని భోజనం చేశాక పడుకోవటానికి ఏర్పాటు చేశారు నాన్న. చక్కగా పక్కంతా కొత్త దుప్పటేది వేసి మాస్టర్ గారు పడుకోవడానికని పైన, తాను పడుకోవడానికి కింద చాప వేసుకున్నారు. మాస్టర్ గారు పైన కూర్చొని మంచం మీద చేత్తో పైకి లేపి పక్కన పడుకోబెట్టుకున్నారు నాన్నని. సుమారుగా 10-10:30కి సంఘటన అయితే తెల్లవారు 2:30-3 గంటల వరకు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన గుంటూరులో కాపురం పెట్టినప్పుడు విశేషాల దగ్గర నుంచి అన్నీ చెప్పారు నాకు. కొన్ని సంఘటనలు చెబితే అసలు మామూలుగా ఊహకి అందవు. ఆ రోజుల్లోట వారు ప్రారంభించిన కొత్తల్లో ఇంట్లో సామాన్లకి డబ్బాలు కాకుండా పొట్లాల్లో పెట్టుకునేవారు. అసలు అటువంటి పరిస్థితిని మనం ఈనాడు ఊహించగలమా? అక్కడ విశేషాల నుంచి బుజ్జిగారి మందు గురించి, ఆ మందు ఆయన తీసుకొని వెళ్ళటం, బుజ్జిగారికి ఆ ఫిట్స్ లాగా వస్తే
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే రిక్షాలో వెళుతూ ఉంటే గేటు పడేది, రైల్వే గేటు పడితే అప్పుడు ఆ బుజ్జిగారిని ఎత్తుకొని ఆ గేటు నుంచి కింద నుంచి వెళ్ళి ఆ మందు వేయించటం. ఆ ఘట్టం కూడా మంచి నాన్నగారు బుజ్జిగారి స్మారక సంచికలో రాశారు. మన అందరి అదృష్ట విశేషం వల్ల బుజ్జిగారికి ఆ వ్యాధి వచ్చింది అని చెప్తూ ఈకే గారు మాట చెప్పారట, నేను హోమియో నేర్చుకుని బుజ్జిని బతికిస్తున్నాను, బుజ్జి హోమియోని బతికిస్తాడు. ఎంత మురిసిపోయి తలుచుకుంటారంటే అలా గుంటూరు విశేషాలు. గుంటూరులో ఒకరోజు ఎప్పుడో భగవద్గీత చదవటం ప్రారంభించారట మాస్టర్ గారు. చదువుతున్నారు. రాత్రి 10:30, 11, 11:30 అవుతోందట. సరే టీ ఏదో తాగొద్దామని బయటకు వచ్చారట ఇంట్లో నుంచి. ఆ వర్ణన ఒక ఆజానుబాహుడైన వ్యక్తి తెల్లటి లాల్చీ వేసుకుని ఉన్నాడు. ఆ లాల్చీకి జేబు దగ్గర పెన్ను ఇంకైన మరక కూడా ఉన్నది. వచ్చి కూర్చుని ప్రసంగం మొదలుపెట్టాడు. భగవద్గీత చదువుతున్నావా అని అడిగాడు. చదువుతున్నానండి అన్నాను. అప్పటికి లేవలేదు, నమస్కరించలేదు, మీరెవరని అడగలేదు. ఇలా కాదు, ఇలా చదువు, ఎక్కడి నుంచి ప్రారంభించి చదువు అని చెప్పారు. ఆయన దోవన ఆయన వెళ్ళాడు. అలాగా ఎందరో మహానుభావులు వారిని దర్శనం చేసుకోవటం ఈకే గారు. ఎన్ని సంఘటనలు అంటే ఇక బుజ్జిగారు అనంత పెదనాన్న గురించి చెప్పనే అక్కర్లేదు. బుజ్జిగారు డిస్పెన్సరీ అయిపోయాక చినముషుడివాడు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ఆయన బండి చేతకు వేసుకుని వెళ్ళాలి. అయ్యేసరికి 10 అయ్యిందిట. ఆ టైంకి నాన్న వెళ్ళారు. డిస్పెన్సరీ తాళాలు వేస్తారు, బండి స్టాండ్ కూడా తీసేశారు బయలుదేరదామని. అక్కడ ఈయన ఇటుపక్క బండికి అటుపక్క నాన్న నుంచి మాటను మొదలుపెట్టారట. సమయం చూసేసరికి 1 గంట. 10ంటికి స్టాండ్ వేసి కూర్చుని మాట్లాడు. ఆ ప్రవాహం అట్లాగా సాగిపోతూ ఉంటుంది అంతే. అలాగా ఇలా విశేషాలు చెప్తుంటే మా రాధబాబాయ్ ఇట్లాగే ఒక ఆయనకి చెప్తున్నారు, ఈకే గారు గుంటూరులో ఇట్లాగా, అయ్యా మీరు మీ వయసు ఎంత అండి, అప్పటి నుంచి మీరు ఉన్నారా అని అడిగారట ఆయన్ని. కాదండి, మా గురుదేవులు మాకు అట్లాగా చెప్పారు, ఏ సందర్భంలో అయినా వీళ్ళని తలుచుకోవటమే పని. అలాగే కృష్ణస్వామిని గురించి చెప్తూ మోపిదేవి కృష్ణస్వామిని గురించి ఆయన ప్రాసలు ఎక్కువ వాడుతుండేవారట. ఏదో సందర్భంలో ఈకే గారు ఆయన అన్నారట, కరణాన్ని అనిపించబోయి అన్నారట. అంటే ఆయన మీ చేతిలో ఉపకరణాన్ని మాస్టారు అన్నట. అంటే ఆయన మళ్ళీ పడుతులేస్తూ కూడా నువ్వు ప్రాసలు వదలవయ్యా. అలాగా ఎన్ని సంఘటనలు అంటే లెక్కలేనండి. ఎంతగా చెప్పారంటే మాకందరికీ, మనందరికీ ఆ సమయంలో మనం ఉన్నాం. నిజంగా వారు చెప్పినప్పుడు ఏంటంటే ఆ భావ తీవ్రతకి ఆ మాస్టర్ గారి గురించి చెప్తూ విశాఖపట్నంలోనే ఉన్న ఇంట్లో భోంచేసి 10-15 రోజులు అయింది ఆయన. అప్పుడు కబురు చేశారట ఇంటికి, ఏమై మీ అక్కయ్య గారికి చెప్పు భోజనానికి వస్తున్నాను అని. ఆవిడ మొత్తం ఇదిగో ఇందాక చెప్పుకున్న కంది పచ్చడి, కందిపొడి అన్నీ సిద్ధం చేసి, మామిడికాయ పప్పు అన్నీ సిద్ధం చేసి ఉన్నారు. వీధిలోకి వచ్చారు, కనుచూపులోకి వచ్చారు, ఇంకా తలుపు తీయబోతున్నారు. అక్కడ ఏదో వచ్చింది, ఏ ఎమర్జెన్సీ కేసో బహుశా. అక్కయ్య గారికి మళ్ళీ వస్తానని చెప్పన్నారు. మళ్ళీ అసలు వాళ్ళకి వ్యక్తిగతమైన జీవితం అనేది అసలు లేనే లేదా? అంటే వాళ్ళందరూ కూడా వ్యక్తులుగా వాళ్ళకి కనిపించి ఉండవేమో బహుశా. అందరూ కూడా ఒకే వ్యక్తిగా ఉంటారు కాబట్టి ఆయనకి వ్యక్తిగత జీవితం ఉండదేమో అనిపిస్తుంటుంది. ఇలాగ ఎన్నో సంఘటనలు. ఒకరోజేమో రాధామాధవంలో ఎంఆర్ఎల్ రావు గారు ఈయన బాగా శ్రమపడి మొత్తం క్లాసులు అన్నీ చెప్పొచ్చారు. ఒక 4 రోజులు ఈయనకి పూర్తిగా విశ్రాంతి ఇద్దామని చెప్పి ఆయన చెప్తారు ఎంఆర్ఎల్ రావు గారు, ఆ గదిని అందరినీ పచ్చకర్పూరం వేసి కడిగిచ్చారట.
అడిగిచ్చి ఆయనకి కాఫీ, ఆయన రాసుకునే పుస్తకాలు, రెఫరెన్స్ పుస్తకాలు అన్నీ పెట్టి ఆయన పడుకున్నారు అని నమ్మకం వచ్చాక ఇంటికి వెళ్ళారట. పొద్దున్న 6ంటికి వచ్చి చూస్తే లేరు అందులో. ఎక్కడున్నారంటే ఏదో అక్కడికి ఏదో బెస్తవారిపేటలో ఎవరికో ఎమర్జెన్సీ వచ్చిందని వెతుక్కుంటూ వెళితే ఒక గుడిసెలో దోమలు, ఎవరో పాపం చంటి పిల్లకి మోషన్స్, ఆ మందులు చెస్ట్ పెట్టుకుని తల కింద అలా పడుకుని అరుగు మీద అమ్మ పాపకి మందులు వేస్తున్నారు. అలాంటి ఇంకా మందులు అంటే మందులనే కాదు, లక్ష్మణి తిందుల వారు చెప్పేవారట, కృష్ణుడి పనిచేసే విధానం గురించి. అంటే మాస్టర్ గారు ఎలా పనిచేస్తారు, ఏదో ఒక ఎమర్జెన్సీ కేసు ఉండేదట, అక్కడికి మొత్తం ఈ హోమియో సంసారం, తర్వాత ఆయన డిక్టేట్ చేయవలసిన నలుగురు 4 రకాలుగా పట్టుకుని ఉంటే, ఒక పక్క హోమియో మందు వేస్తూ, ఒకళ్ళకి జ్యోతిష్ శాస్త్రానికి ఒక వ్యాసాన్ని, ఇంకొకళ్ళకి కృష్ణ నవల దాన్ని డిక్టేట్ చేస్తూ, అలా 4 రకాలైన వైవిధ్యభరితమైన అంశాలను చూస్తూ ఎక్కడా కూడా అప్రసన్నత కానీ చిరాకు కానీ లేకుండా ఉండేవాడు. అది రావాలి అని చెప్పేవాడు. అలాగే ఒకరోజు సందర్భం ఏమొచ్చిందో కానీ వంట అంతా ఆయనే చేయవలసి వచ్చిందట మాస్టర్ గారే. కూరగాయలు తరగటం దగ్గర నుంచి 20-30 మంది అనుకున్నది దాదాపుగా 80 మంది అయిపోయారట భోజనానికి. ఇక కూరలు తరగడం దగ్గర నుంచి, అందులో ఆయన చెప్పడం కూడా అంటే ఈయన స్టైల్ ఉంటుంది ఏంటంటే, ఆ బనీను, తెల్ల బనీను, పంచా కట్టుకొని ఎక్కడ చిరునవ్వు చెదరకుండా కబుర్లు చెబుతూ అన్ని పనులు చక్క చేసిపోయి చక్కగా భోజనాలు అందరికీ ఏర్పడాయి. ఎలాగా అంటే వారి ప్రేమతత్వం, డివైన్ లవ్, డివైన్ లైఫ్, డివైన్ లైట్. వాళ్ళందరి వాంగ్మయం, వారిచ్చిన వాంగ్మయం చూస్తే భాగవత రహస్య ప్రకాశం ఏమిటి, చిన్న కథల దగ్గర నుంచి చిట్టి పొట్టి చింతగింజ అని చిన్న కథలు ఉంటాయి. ఎంతటి విజ్ఞానాన్ని అందులో నిక్షిప్తం చేసేసారో మన అందరి కోసం. అసలు ఈ మనం చదువుకునే ఇదే పెద్ద గ్రంథం పాటిది. మే ది లైట్ ఇన్ మీ, బీ ది లైట్ బిఫోర్ మీ, మే వి ట్రాన్సాక్ట్ లైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాయ్. అసలు హౌ కెన్ వి స్పీక్ ద సైలెన్స్ వితౌట్ బ్రేకింగ్ ఇట్? ఎలా బ్రేక్ చేయకుండా మాట్లాడడం ఎలా కుదురుతుంది? అంటే ఏ మౌనము, ఏ ఓంకారం నుంచి అయితే ప్రతి శబ్దము వస్తోందో ఆ ఓంకారాన్ని ప్రతి శబ్దంలోనూ వింటం ప్రారంభిస్తే అప్పుడు మనం మౌనంగానే ఉన్నట్టు. అందుకనే దాని గురించి కథ చెప్తారు. రుక్మిణీదేవి అడిగిందిట కృష్ణుణ్ణి, అగస్త్యుల వారు ఉన్నారట యమునా నది అవతల, వారికి భోజనం పెట్టాలని ఉంది, మరే వెళ్ళిరా అన్నాడు. యమునా నది దోవ ఇవ్వాలని, నిత్య బ్రహ్మచారి దోవ ఇవ్వమన్నాడు అని అడుగు, ఇస్తుంది అన్నట్టు. శ్రీకృష్ణుడు నిత్య బ్రహ్మచారి. వెళ్ళారు అమ్మవారు, నిత్య బ్రహ్మచారి కృష్ణుడు దోవ ఇవ్వమన్నాడు, దోవ ఇచ్చేసింది. ఆయన చక్కగా అగస్త్యుల వారు కూడా మన గురువు గారు ఈకే గారు లాగానే మంచి తిండి పుష్టి కలిగిన వారు అవడంతో చక్కగా భోజనం చేశారు. స్వామి మళ్ళీ తిరిగి వెళ్ళాలి, యమునా దోవ ఇవ్వాలి అంటే నిత్య ఉపవాసి దోవ ఇమ్మన్నాడు అని చెప్పి మళ్ళీ చెప్పారు అమ్మవారు. అట్లాగే మరి ఈయన బ్రహ్మచారా అంటే బ్రహ్మచారే, ఆయన ఉపవాస అంటే ఉపవాసి, భోజనం చేసినా ఉపవాసం. అలాగే వీళ్ళందరూ మాట్లాడినా అదంతా మౌనమే, ఓంకారమే. ప్రతి అంశంలోనూ కూడా ఇంకొకటి చెప్తారు నాన్న, ఇంత వైవిధ్యభరితమైన వాంగ్మయం ఉన్నది కదా, ప్రతి దాంట్లోనూ అన్నీ కనిపిస్తూ ఉంటాయి ఆశ్చర్యకరంగా. ఒక చిన్న కథ చదివినా అందులో పెద్ద భాగవతం సంబంధించింది ఏదో ఉంటుంది. భాగవతం చదివిన అన్నిట్లోనూ ఉండేది ఒకటే వారు చెప్పేది, అంతర్యామి సాధన, వాసుదేవోపాసన, నారాయణోపాసన, విష్ణుోపాసన.
ఇవన్నీ కూడా ప్రతి దాంట్లోనూ మనం పరిశీలన చేయగలిగితే కనిపిస్తూ ఉంటాయి. అలాగా వారి ఎన్ని సంఘటనలు, ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వారి అసలు ఒక వాక్యం ఉంటుంది, ఏ పరిస్థితుల్లోనైనా నా మొహం మీద చిరునవ్వు చెదరకుండునుగాక, మీరు కూడా అలాగే చిరునవ్వు చెదరకుండుదురుగాక. ప్రణాళికలు, ఎన్నెన్ని ప్రణాళికలు, ఎన్నెన్ని వ్యవస్థలు, ఎన్ని ప్రయాణాలు. అలా ప్రయాణాలు చూస్తే ఇన్ని సౌకర్యం లేదు ప్రయాణానికి. ఆ రోజుల్లో ఇంత సౌకర్యం లేదు, ఈ సెల్ ఫోన్ కమ్యూనికేషన్ లేదు. కమ్యూనికేషన్ గురించి చెప్తూ ఒకరోజు ఆయన బందర్లో ఉన్నారు, గురువుగారు ఏలూరులో ఉన్నారు, లక్ష్మణతీందుల వారు. వారికి విపరీతమైన తలనొప్పి వచ్చిందట లక్ష్మణతీందుల వారికి. మందు వేయాలి. ఇటుపక్క నుంచి ఈకే గారు ట్రంకాలు బుక్ చేసేవారట, అటుపక్క నుంచి నాన్న ట్రంకాలు బుక్ చేశారట. ఏది ముందర మెచ్యూర్ అయితే దాంట్లో మాట్లాడటం. అలా మందులు వేయగా 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 3-4 గంటలకి అప్పుడు ఆయన చెప్పారు డీకే గారు, బాగుంది ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయింది, నేను బయలుదేరి వస్తాను. బయలుదేరితే మరి కమ్యూనికేషన్ లేదు కదా అని వచ్చాక చెప్పానట, సీతారాం నువ్వు చెప్పిన లక్షణాలకి నాకు తేలు కుట్టినట్లయింది, అంతటి ప్రమాదకరమైన లక్షణాలు దేవుడి దయ వల్ల తగ్గింది. అలాగా ప్రతి సంఘటనలోనూ కూడా వారు అలా ఉండి, ఏ సంఘటన అయినా వారి స్థిరత్వం ఒకటే, ఎక్కడ చలించకుండా చిరునవ్వుతో ఎదుర్కోవటం. ఉద్యోగం గురించి అంతే, కృష్ణమాచార్య గారి వికే తాతయ్య గారి ఉద్యోగం. ఆయన్ని తర్వాత అడిగారట, స్వామి మీరు పెద్ద సంసారం మీది ఇట్లాగా అర్ధాంతరంగా ఉద్యోగం మానేస్తే ఎలాగా? మా గురువుగారు సివివి గారు ఆదేశించారు, నేను చేశాను. ఏదైనా కానీ వారు ఆదేశిస్తారు, నేను చేస్తాను. ఆ గురు భక్తికి ఎంత ముగ్ధులైపోతారంటే అందరూ కూడా, అనన్యమైన గురుభక్తి. ఇక వారికి సివివి గారు కానిది అనేది లేదు. అందుకనే భాగవత రహస్య ప్రకాశం గురించి కూడా ఒక ఆయన చెబితే ట్రైన్లో, దాన్నే సివివి గారు ఆదేశంగా తీసుకుని వారు భాగవత రహస్య ప్రకాశాన్ని అందించారు మనందరి కోసం. అలాగే భాగవతం గురించి అయితే ఎంత ప్రాణప్రదమైనవో అందరికీ కూడా భాగవతం. భాగవతం భాగవతం అంటే అవధూతేంద్రుల వారు చెప్పారట, ఎందుకు చదవాలి భాగవతం అంటే, భాగవతం భాగవతం అంటూ ఉంటే బాగవుతా అంట మనందరం. అలాగా అసలు ఆ దృష్టి మనకి తెలీదు. సనక సనందనాథుల కథే ఉంటుంది. దాని గురించి చెబుతూ ఆయన అంటాట ఒక మాట, మీకు గనక అడ్డం వస్తే నా చేతులనైనా శిక్షిస్తాను నేను అని. అంటే ఈకే గారు అక్కడ ఒక ప్రశ్న ఇస్తారు, ఎవరు శరీరప్రాయులుగా ఉన్నారు, ఎవరు వేరేగా ఉన్నారు అక్కడ? జయవేజలేమో ఆయన శరీరప్రాయులుగా ఉన్నారట, సనక సనందనాథులకు వేరే. అక్కడ దాకా నారాయణుడినే దర్శించారు, అక్కడికి వచ్చేసరికి జయవిజయులు కనిపించారు వారికి. అలాగే ధ్రువుడు గురించి చెప్తూ ప్రతి ఒక్కళ్ళు, నాయన పురంజనోపాఖ్యానం గురించి చెబుతూ, ఇలా భాగవతం గురించి చెబుతూ, ఎవరికైనా గనక వేదాధ్యయనం చేయలేదు అన్న అసంతృప్తి ఉంటే 3వ స్కంధం ఒక్కటి చదివితే చాలు, అందులో 3 వేదాలు వచ్చేస్తాయి. కపిల దేవహూతి సంవాదము, ఆ 3 సంవాదాలు చదివితే చాలు, అంతటి గొప్ప స్కంధం 3వ స్కంధం అని చెప్తూ. అసలు ఆ సమన్వయం, భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. అలాగే తల్లి గర్భంలో కూడా 12 మాసాలు, అంటే 9 మాసాలకి ప్రసవం అయిపోతున్నా 12 మాసాలు దానికి సంకేతం చేస్తూ, 3వ మాసంలో జీవుడికి మొత్తం ఎలా నిర్మాణం చేసుకోవాలి అనేది ఏర్పడుతుంది. కాబట్టి 3వ స్కంధంలో కపిల దేవహూతి సంవాదంలో ఈ అంశాన్ని అంతటినీ నిక్షిప్తపరిచారు. అసలు ఎంతటి సంకేతం అది! ఎక్కటి 3వ మాసం, ఎక్కటి 3వ స్కంధం. అలాగే ప్రతి అంశాన్ని ఆ సింబాలిజం
ఒక అంశాన్ని కాదు, ఏ అంశాన్ని తీసుకున్నా ఆ సింబాలిజాన్ని చెబుతూ, భగవద్గీతలోనేమో పంచేంద్రియాలు గుర్రాలు, ఆ జీవుడే అర్జునుడు, వాడిని నడిపించేవాడు పార్థ సారథి. అలాగే యోగ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, యోగ అభ్యాసము, యోగ జీవనము. యోగాభ్యాసానికి ఫలితం ఏమిటిరా అంటే యోగ జీవనంలో మనం అందరం ఉండటము. దానికి ఇదిగో ఈ కార్యక్రమాలన్నీ ధనుర్మాస కార్యక్రమాలు, గురు పూజ కార్యక్రమాలు, వీటి గురించి కూడా చెబుతూ, గురు పూజలు అంటే 3 రోజులు జరిగే ధనుర్మాసోత్సవాలట, ధనుర్మాసం అంటే 30 రోజులు జరిగే గురు పూజోత్సవాలట. ఇక వారు ఆ ఐడెంటికల్గా చెప్పడంలో వారికి మించిన వారు ఉండరు బహుశా. అలాగా ప్రతి అంశంలోనూ చిన్న చిన్న అంశం, కాఫీ తాగటం, పడుకోవటం గురించి ఒకటి చెప్పేవారు. ఈకే గారు మధ్యాహ్నం భోజనం చేశాక తెల్లటి విస్త్రీ చొక్కా తగిలిచ్చేవారట, అలాగా అలా నడుము వాల్చేవారట. అంతే, ఒక అరగంట 40 నిమిషాలేమో అయిపోయింది, నిద్ర అయిపోయింది. మళ్ళీ ఆ చొక్కా వేసుకుంటే లేస్తే అసలు ఎక్కడ పడుకొని లేచినట్టు ఉండేది కాదు మొహం. ఊరికే అలా పైపైన అనుకోవటం, ప్రేయర్కి సిద్ధపడిపోవటం. ఒకసారి నాన్న వెళ్ళేసరికి బందర్లో ఉన్నారట. నాన్న ఆయన్ని పెదనాన్న అనేవారు, ఆయన కూడా నాన్నని పెదనాన్న అనేవారట. ఏం పెదనాన్న, ఎప్పుడొచ్చావు, ఏమిటి అని మొత్తం మాట్లాడారట. మాట్లాడిన తర్వాత ఆయన స్వయంగా రసం తీసి ఇచ్చారట. బత్తాయికాయలు ఉంటే ఆయన గదిలో ఆ రసం తీసి ఇచ్చారు నాకు. ఒకసారేమో సింహాచలం గురు పూజలు జరుగుతున్నప్పుడు పుస్తకాలు ఏవో ప్రచురణ చేసి నాన్నగారు తీసుకెళ్లారు. సరే, సమయానికి అందిస్తుండగా ఏమైందంటే నాన్న జేబు కొట్టేశారట ఎవరో. ఏమైందంటే 2 చేతుల్లోనూ పుస్తకాలు ఆయన సంచి పట్టుకుని బస్సు ఎక్కుతుండగా ఎవరో జేబు కొట్టేశారట. సరే, గురు పూజలకు వెళ్ళారు, సమయానికి అన్నీ అందించేశారు. అందించేసిన తర్వాత చెప్పారట ఇట్లాగా, మరి పెదనాన్న ఇప్పుడు ఎట్లాగా, ఇప్పుడు ప్రయాణానికి అన్నీ ఉన్నాయి. ఎంత చిన్న చిన్న అంశాలంటే నాన్నకి ఆయన పెళ్ళి అయిన చెప్పుడు చెప్పిన అంశం ఏంటంటే, పెదనాన్న ఇంకొంత ఇక నుంచి ఇంటి పట్టున ఉండాలి కొంతకాలం. అప్పటిదాకా విపరీతమైన తిరుగుళ్ళు, ముముక్షువు పత్రిక గురించి కానీ, ఆశ్రమం గురించి కానీ, ప్రయాణాలు. నీకు పెళ్లి చేస్తున్నాము ఇప్పుడు, ఇంక నుంచి నువ్వు కొంచెం ఇంటి పట్టున ఉండటం అభ్యాసం చేయాలి అంటాం. వివాహం గురించి అయితే ఆయన అత్యద్భుతంగా చెప్తూ, ఒకానొక సందర్భంలో లక్ష్మణచంద్రుల వారును ఈకే గారు మాట్లాడుకున్నాక నాన్న వైపు తిరిగి, పెదనాన్న నీకోసం నేను గురుధిక్కారం చేశాను అన్నట్టు. అనేసరికి ఈయన సాష్టాంగ నమస్కారం చేశాను. అక్కడి నుంచి నాన్న వివాహం అవటం, వివాహానికి రావటం ఇస్తూ ఉంటారు. వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పుడేమో మనల్ని ప్రేమించినట్టుగా ఉంటుంది. మనం ఏదైనా దూరం అయినప్పుడు ఎంతైనా గురువు గారికి, మాస్టర్ గారికి కొంచెం మన మీద ప్రేమ తగ్గింది అనుకుంటాము. కానీ వాళ్ళ ప్రేమ ప్రవాహం అలాగే ప్రవహిస్తూ ఉంటారు అంతే. మన పాత్రతను బట్టి మనం అందులో మొనకలు వేయగలుగుతాము. దాన్ని పెంచుకోవటం, ఆ పాత్రని రోజు శోధన చేసుకోవటమే మన కర్తవ్యం అని చెప్తుంటారు. అలాగే ఒకరోజు పాకలపాటి గురువు గారి గురించి చెబుతూ, ఈయన ఎక్కడో పేపర్లు కరెక్షన్స్ చేస్తూ ఎవరికి తెలియని ప్రదేశంలో పేపర్లు కరెక్ట్ చేస్తున్నారట. 11ంటికో బస్సు వచ్చిందట. డ్రైవరు, కండక్టరు, పాకలపాటి గురువు గారు, ముగ్గురు. అయ్యా మీరు ఇట్లా వచ్చారేంటంటే, బాబు మందు కావాలి, తప్పకుండా అని చెప్పి మందు ఇచ్చి పంపించాక మీరు రండి ఆశ్రమానికి అని చెప్పారు పాకలపాటి గురువుగారు. చూస్తూ ప్రయాణం ప్రారంభించే ముందర అమ్మవారికి నమస్కారం చేసుకురండి, అడవిలో కదా మీరు ప్రయాణం చేస్తున్నది, మీకు ఎటువంటి జంతువులు కానీ, విష జంతువులు కానీ, క్రూర జంతువులు కానీ బాధ ఉండదు. అలాగే వీళ్ళు నిర్భయంగా ప్రయాణం చేయటం. ఒకసారి ఈయనతో పాటు వెళ్ళిన ఆయన, ఇద్దరు వెళ్ళారట, ఈకే గారును ఇంకొక ఆయన కూర్చున్నారట.
ఒక 5 నిమిషాలకి గురువుగారు, పాగలపాటి గురువుగారు, నువ్వు వెళ్ళి బయట సిగరెట్ కాల్చుకురా అన్నట్టు. ఈయన ఆశ్చర్యపోతున్నట్ట. రెండో వాడు వచ్చినవాడు, నాకు అట్లా అనిపించిందని ఈయనకి ఎట్లా తెలుసు అంటే చెప్పాట, నీ నాలుగు పీకేస్తోంది, ఎలాగో ఇక్కడ కూర్చున్నా దాని మీద ఝాస్ ఉంది, బయటికి వెళ్ళి 5 నిమిషాలు పని పూర్తి చేసుకురా. అలాగా పాకలపాటి గురువు గారు. సరే, ఇక జగద్గురువుల గురించి చెప్పనే అక్కర్లేదు. మైత్రేయుల వారు ఎంతటి ప్రామాణికంగా లేకపోతే, అందులో రాస్తారు ప్రాక్వశ్చమల్లో, క్రీస్తు వెలుగుని ఇట్లాగా ఆహ్వానించాను, గదంతా నీలంగా మారిపోయింది అని చెప్పి. అలాగే ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో వెళుతూ ఉంటే ఒక ఆజానుబాహుడైన వ్యక్తి గొర్రెలు తోలుకుంటూ వెళ్ళాడు. నా చెవులకేమో వేదమంత్రాలును గుడిలో గంటలున్న ధ్వనులు వినిపిస్తున్నాయి. భౌతికంగా అక్కడ గుడి లేదు, గంటలు లేవు, కానీ ఆ మహానుభావుడును ఆ గొర్రెలు అట్లా వెళుతూ ఉంటే ఆ వాతావరణం అంతా కూడా అలా మారిపోయిందని. అలాగా ఇన్ని విషయాలు వారు నిత్యము, ప్రతినిత్యము స్మరణే. ఆవకాయ కలిపినా స్మరణే, కాఫీ తాగుతున్నా స్మరణే, పుస్తకం తీసిన స్మరణే. హోమియో గురించి చెబుతూ, హోమియో వైద్య విధానం ఒక ఎత్తు రాయటం, దాన్ని అత్యంత ఆసక్తికరంగా రాయటం మరొక ఎత్తు. సాధారణంగా వైద్య విధానం గురించి వేరే పుస్తకాలు మనం చదివామనుకోండి, ఆ రకమైన ఆసక్తి కానీ ఆ మనస్థితి కానీ ఉంటే కానీ అందులోకి ప్రవేశించలేము. కానీ ఈయన పుస్తకాలు తీసుకుంటే హోమియో వైద్య విధానం ఎలా ఉన్నా ముందు ఆ చెప్పే విధానం మీద ఆకర్షితమైపోతాం. ఆ పొటెన్షియల్ గురించి చెబుతూ, పొటెన్షియల్ వాడకం జాగ్రత్తగా వచ్చిన వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మందు, లేకపోతే ఇద్దరు ఎస్కిమో జాతి వ్యక్తులు చీకట్లో బరిసెలు విసురుకుంటే మధ్యలో వెళ్ళినట్టుగా ఉంటుంది అని. అసలు అంత ఆ పోలికలకి కానీ ఆ దర్శనానికి కానీ, అలాగే ఫలానా మందు వేస్తే బొడ్డు దగ్గర కితకితలు పెట్టినట్లుగా ఉన్నాయి. బొడ్డు దగ్గర కితకితలు పెట్టిన ఎలా తెలుస్తుంది అది? వారి గురించి చెబుతూ, సాధారణంగా ఏదైనా ఎవరైనా శాస్త్ర అధ్యయనం, శాస్త్ర అభ్యాసం చేస్తే క్రింద నుంచి పైకి చేస్తారు, వీళ్ళది పైనుంచి కిందకు ఉంటుందట. ఎందుకని? వీళ్ళు వాటన్నిటికంటే అతీతంగాను కూడా అంత వ్యక్తులు కాబట్టి వాళ్ళు అలా చూస్తారు, దాన్ని ఏరియల్ వ్యూ అంటారు కదా. అలా చూడటం మూలంగా వీళ్ళని అనుసరిస్తాయి అవన్నీ. ఒకసారి అట్లాగే ఒక మందు రాసిచ్చారట ఆయన, కృష్ణమాచార్య. ఉదాహరణకి యాసిడ్ ఫాస్ఫాను రాసిచ్చారు. పక్కన మాస్టారు యాసిడ్ ఫాస్కి బదులు మనం చైనా ఏమన్నా అయితే బాగుంటుందేమో, సరే అలా కానీ అన్నట్ట. వచ్చేటప్పుడు మందు వచ్చేసరికి చైనా వచ్చిందట. ఈయన రాయటం యాసిడ్ ఫాసే రాశారు, అంటే యాసిడ్ ఫాస్ చైనా మన గురికి అర్థం కావటానికి. కానీ అలాగే ఒకసారి గోవర్ధన్ అని ఈయనతో పాటు ఉండేవారట. మంచి తెలివైన వాడు. ఎలాంటి వాడంటే ఆయన, ఎలాంటి వారంటే ఈకే గారు వేసిన కరపత్రం చూశారట. ఈయన తెలుగు లెక్చరర్ గారా, చెప్పేది హోమియో క్లాసులా, ఇంగ్లీష్లో చెప్తారా, ఈయన సంగతి ఏంటో చూద్దామని క్లాస్కి వెళ్ళారు. ఎక్కడో వెనకాల కూర్చున్నారు. క్లాస్ అయిపోయిన తర్వాత గోవర్ధన్ అని కాకుండా ఇంకొక పేరుతో పలకరించారట ఈకే గారు. కాదండి, నా పేరు గోవర్ధన్ అని. కాదు, నీకు ముందర ఆ పేరే పెట్టారు, కనుక్కోసారి ఇంట్లో అన్నారు. ఇంటికి వెళ్ళి అడిగితే, అవునరా నీకు ఆ పేరు పెట్టా, తర్వాత మళ్ళీ గోవర్ధన్ అని మార్చారు. అక్కడి నుంచి దాసానుదాసుడు అయిపోయాడు. ఒకరోజు తీసుకెళ్ళాడు, రాబోయ్ మనం మా ప్రొఫెసర్ గారి అమ్మాయికి మందేసి వద్దాం అని వెళ్ళాడు. సరిగ్గా గుమ్మం ముందు వచ్చేసరికి ఆయన చేతిలో ఉన్న హోమియో కిట్ ఈయన తీసుకుని, రండి గురువు గారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. ఆశ్చర్యపోతున్నట్టు ఆయనేమో. సరే, తెలివైన వాడు కాబట్టి అందుకున్నాడు. రండి అని చెప్పి ఆ ప్రొఫెసర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, నాకు హోమియో నేర్పించారండి వీరు, పాపను చూడ్డానికి తీసుకొచ్చాను నేను. ఆహా, మంచిదండి అన్నారు వారు.
ఇతను అడిగట్ట, ఏమండి ఏం మందు వేద్దాం అనుకున్నారు? ఏదో ఫలానా మందు వేద్దామని. మంచిది, అదే కరెక్ట్ మందు, వేయండి, కంటిన్యూ చేయండి అన్నారు. బయటకు వచ్చేసారట. ఏంటి మాస్టర్ ఈ అన్యాయం అన్నట్ట. అంటే చెప్పారట, నేను ఆయన దగ్గర పిహెచ్డి చేశాను, అంటే ఆయన నన్ను సబార్డినేట్ అనుకుంటున్నారు, అందుకని కొన్ని రోజులుగా నేను వేస్తున్న మందులు పనిచేయటం లేదు. నాకంటే పెద్ద వైద్యులు ఎవరన్నా వస్తే ఆ మందులు పనిచేస్తాయి, అందుకని నేను నిన్న అట్లా చేశాను. ఈయన దండం పెట్టేసట, బాబు మీ పరిశీలనకిను మీ మందులు వేసే విధానానికి ఎంత సూక్ష్మమైన పరిశీలనలో. అలాగే ఒక పాపకి మందు వేశారట, చంటిపిల్లకి. అక్కడ రాస్తారు ఆయన, నాకు తల్లిదండ్రుల గురించి వారి పూర్వజన్మల గురించి కూడా తెలుసు కాబట్టి నేను ఈ మందు వేసాను. ఎంత దృష్టి ఉంటే అసలు ఆ మందు వేయటం. అలాగే పొటెన్సీ గురించి ఒకసారి బహుశా జీఎల్ఎన్ శాస్త్రి గారికి ఏమో హయ్యర్ పొటెన్సీ ఇచ్చారని ఆయనకి ఫుల్గా డోస్ ఇచ్చేశారట నుంచోబెట్టి. అలాగా నిత్యము వారి స్మరణ, వారి వైద్య విధానం, వారి ప్రణాళిక, యోగా ప్రణాళిక, యోగం గురించి కూడా చెప్తూ అందరూ ఇదే యోగశాస్త్రం గురించి చెప్పారంటారు. ఒక చోట గీతలో కృష్ణుడు చెప్పిన, భాగవతంలో ఈయన చెప్పిన, సుఖమహర్షి చెప్పిన, పతంజలి చెప్పిన, ఎవరు చెప్పినా యోగం ఒకటే చెప్పారని. ఎంత పట్టు ఉంటే దాని మీద అంత దృఢంగా చెప్పగలుగుతారు. ఇంకో ఇందాక చెప్పినట్టు వారందరూ పైనుంచి దర్శనం చేస్తారు కాబట్టి ఎంత ముచ్చటపడి చెప్తారు. మూర్తి గారు అని ఒక హోమియో వైద్యులు ఉన్నారు, గుడివాడలో హోమియో రీసెర్చ్ స్టేషన్లో పనిచేసేవారు. వారు వచ్చారు నాన్నగారి దగ్గరికి. ఇదిగో హోమియో అనగానే అసలు ముందరే కృష్ణమాచార్య వారి ప్రస్తావన వస్తుంది. అది చెప్తున్నారు, కృష్ణమాచార్య వారిని మిగతా వైద్యులు ఒప్పుకోరండి హోమియోలో అంటే. ఆయన అన్నారు, ఎలా ఒప్పుకుంటారండి, మిగతా వాళ్ళదేమో శాస్త్ర అధ్యయనం, ఈయనేమో శాస్త్ర దర్శనం అయ్యే, దర్శనం చేసిన తత్వం అయింది, సుదర్శనం కాబట్టి ఆయన ఎలా ఒప్పుకుంటారు? అలాగా వారి స్మరణలో, వారు అందించిన మార్గంలో వారిని నిత్యము కూడా స్మరించుకుంటూ పర్వాలేదా 10 నిమిషాలు రసదం స్మరించుకుంటూ వారు చెప్పిన మాట ఏమంటే, ఇట్లా చెప్పుకుంటూ పోతే అంతూ పొంటూ ఉండేది కాదు. చెప్పేవారు ఏవో సంఘటనలు, విశేషాలు అన్నీ కూడా చెప్పి ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అంతూ పొంతూ ఉండదు, ఇక్కడికి ఒక కామా పెడదాం అనేవారు. అలాగే ఇక్కడికి ఒక కామా పెట్టుకొని వారు అందించిన రసధుని గోదావైభవం ఈరోజు ఘట్టం విన్నపం చేసుకుని ముగిద్దాం. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఓం అస్మై గురుభ్యో నమః. గురుముఖమనదీత్యప్రాహ వేదానశేషాన్ నరపతిపరిక్లుప్తం శుల్కమాదాతు కామః శ్వేశురమరవంజం రంగనాథస్య సాక్షాత్ ద్విజకులతిలకం తం విష్ణుచిత్తం నమామి. అలగురుకులవాసమధ్యయనం వెరుకకయే పాండ్యనర్పిత సఫలం వేద వేదాంగములు విశదీకరించి నిర్ణయిత శుల్కము నిర్ణందుకున్న విష్ణుతులు రంగ విభుమామగారు సురళ జ్యోతులకున్న సూర్యం ఆదర్శ విప్రసత్తములహో పెరియాళువారు శ్రీవారి పాదములు చేరి సేవింతు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. నీలాదుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ఘ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సృజనిగళదం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమిదమిదం భూయే వాస్తు భూయః. నీలమ్మసనుగుండ నెత్తమ్ములందు సోలు నిద్రించు కృష్ణుని మేలుకొల్పి తన భోగితను యోగితను బోధ చేసి చనోమయ శృతిమాత సాక్ష్యమిపించి ముడిచి విడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నొద్ది భోగించి వలివేణి విష్ణుజిత్తుల ముద్దు బిడ్డ పలుమారు మృక్యద పాదములంటి அன்னவயல் புதுவையாண்டாளுக்கு மனிதிருப்பாவை பல்வனிசையால் வாடி கொடுத்தாள்னார் பாமாலை பூமாலை சுடி கொடுத்தாலே சொல்ல சுடி கொடுத்த சுடர் கொடைகள் பாவை பாடியல் பல்வலையாய் நாடினே வேங்கடவித்த வெண்டரையும் మాత్రం నాంగడవా వన్నమే నలుగు అందాల నడల రాయించలతోడ సుందర సస్య విస్ఫూర్తులతోడ
వెలై పుత్తూరులో వెలిసిల్లు తల్లి అలగోద జీవులకిల కల్పవల్ని శ్రీరంగ మహస్త్రీలలో కరికి దోరపురాగమాసులను సురికి పదముల దివ్య ప్రబంధమాల్యమును ముతమునేడదాముక్తమాల్యమును గతించి రంగేసుకోటిలో అనవదిగిన ఆయమ్మ పదవమా దిక్కు తన సిగకై చేసుకుని మాల్యములపై నిశ్శామిని కడ కనుసన్న మలుపు తేజు మీరగపాటి దివ్య ప్రబంధరాజము చేతన రాజిపాలింప కంకణమును దాల్చు కళ్యాణ లతిక వెంకటపతిక నైవేద్యముగా నిన్ను గుర్పు మంచుగాముని వేడినావే అనితరార్హంసుమా ఆయన పాడినావే ఈ నీతి రీతే మరని కైనాడు మమ్మేలవే కన్న తల్లి ఈ నీతి రీతే మరని కైనాడు మమ్మేలవే కన్న తల్లి వాసుదేవా 27 వాసుదేవ అంటే ఒకరోజు వెనకాల கூடாரை வெல்லும் சீர் கோவிந்தா அந்தன்னை பாடை பறிக்கொண்டையாம் பெரு சம்மானம் நாடு புகழும் வருஷனால் நன்றாக சூடகமே தோழி விளைய தோடை செவிப்புவே பாடகமே என்னை வலுக்களும் யாமணியோம் ஆடை எடுப்போம் அதன் பின்னர் பார்சோறு மூடகம் பெய்து வெள்ளையாடாம் கூடையிருந்து குளிர்ந்தே எல்லோரும் బాబాయ్ కొల్లని వారి ఉల్లములు దోచి వారు గుణ సంపద వరలు గోవింద నీ లీలలు పాడి నిన్ను కీర్తించి వాద్యములంది మా వ్రత సిద్ధి నొందా ಎಲ್ಲರೂ ಮೇಲಂಜುಡು ಎಂತ ಪಗಡ ನೀ ಇಚ್ಛಮಮ್ಮ ಕೈಸೇಂಗ ವಲದೆ కరముల కంకణ కణములు చెలగం భుజముల దంగదములు సంపులక తాటంకరుచు దగదగ వెలిపికి పోవా చెవుల కొన్న వెలుగుల అవహళింపంగా అడుగుల కడియమ్మలు అందెలో ఇట్లే వాళ్ళు తడవలు సంపుల గొలుక గేసేసి సరిగంచి పుట్టములు ధరించి మించి నీమేని చలన్నీడలో ఒదిగి నీతోడు కూడి పెన్నొద్దిలో మునుగు పాయసమున్నే వరదలు గట్టి మోచేతులకు గారు భుజింపవలయు మాకదే గొప్ప సమ్మానము స్వామి మాకదే మేల్ బహుమానము స్వామి మననోమ జగతికి మంగళప్రదము మననోమ జగతికి మంగళప్రదము మననోమ జగతికి మంగళప్రదము వాసుదేవ వాసుదేవ గోదావైభవంలోకి ప్రవేశిస్తున్నాం వేకువన లేచి గోదమ్మ వేణుగోపబాలుడు ఆలే దీర్ఘకి కేళి లేచి జలకమాడెను సవరించను కలువదండ జడను దాల్చిన కృష్ణునికి ఇడును కూర్మి తూర్పు కన్నే సుటన తోచిన కుంకుమ పొట్టువోలే సంధ్యాదులు వానబింబరుచి అందముమై దీర్ఘమిదిన్ తూర్పు దేవలోకముల తోచిన వంక తోచులెల్లా యోని కొలకనదిమిడి ఉండిన శోభలు కుల్కు నవ్యమై బేళి మర్దల తూర్యఘోషములు శబ్దించన్ పురవ్యోంబారూఢంబక వేదనాధరకులు వ్యాపించే దేవాలయ ద్వారం బంధు కొమ్ముటేనుగుపై గోదాదేవి తిరువీధిగా నూరేగించుచు రంగరాజు కొనిరాత్సాహులైరెల్లరున్ తెల్లని కోటకముపై తిరుజిస్వారి రంగరాజు సంఫుల శిరస్త్రమౌళి ముగ్ధ మరీచి విరాజిత పుట్టకమెల్లదగడల్ తలిర్చి గడోనిగా వేగుచు గోదకోడి ఆ నల్లని సామియాలవను దిగి నిలిచి వెండ్లి పీటపై స్వస్తి వాచన ఘోషల చెప్పరములు మంజుమంగళ వాద్యాల మందిరములు నింపి తన సోప్ప సోవల నిండు కొలువు పెండ్లి పీటను రంగడు వేళ విష్ణుచిత్తుడు తమనీయ విమల ప్రాత పళ్ళెర మందు పాత్ర పళ్ళె మందు మణిమయ స్వర్ణ పుష్ప సహితమగు రీతి మధువర్క చందనాక్షతములు దంగనికిడే స్వాగతంబుగాక రమ్య మధువర్కముల గురువని రంగరాజు చందనాక్షతలు కైకొని సారదీక్ష హోమం నుంచి అగ్నికి ఆహుతులనిచ్చి హవ్యవాహనమూర్తికి ప్రాంజలించి తిరిగిన ప్రదక్షిణావత దీతులను వీతిహోతుడు హోమ సంప్రీతుండగుచు పులికెనాతని వెలుగుల పులకలందు హవ్యమందిచ్చి సిఖికి స్వాహావధూటి నిండిపోయేది గుడియల్ల పండితులను మందమిత్రులు పౌరులు పట్టకుండా అంతరిక్షం మందెల్లా అఖిలసురులు విహరణము చేసుండిరి ప్రీతమతులాం శంకాపేత శృతిరవశంకారంబు దేవళంబు జనుదించే మహాసంకల్ప గళసీమల పంకేర్హనే పెండ్లి పందిరి పంటిన్ నింగిన సందులేక పయనించడు సూర్యుడు కొల్చే తారకాభంగ సముద్ర రీచులు శుభగ్రహగోళములు విగోళములు సంకతులు కల్పములు బహుళ శంఖలుల్పద కల్పకోణములు రంగని పెండివేల ధనరన్ యుగ వత్సర కాలమానములు 14 భువనములు మొదలైన పరిపూర్ణ కాలమిత మండములు కదిలే మహాసంకల్పచ్చత అమల మంత్రకృతుల సుడల సంరంభములను అంజన నేత్రతోచికి నిరంజనమూర్తికి రంగరాజు దృక్భంజన జాల రీతి తొలకన్ తెరబట్టిని నీలవేణయన్ మంజరి హేమమున్నగు సుమవిద్మన్మథ బాలలోచనల్ మంజులమూర్తి రంగని సమవగ చూచడి సందు చేయుచున్ మేనీ పరులు ఇంద్రియంబులు మానములు సుప్తిలో నిలిచి చూచడి సుప్తిలోన రంగపతికి జగమెల్ల రాణముప్పే జీవికనిగా అనిపించడు చిత్రగతుల రంగని పదములు పళ్ళెమందు నిలిపి పూజించి విష్ణుచిత్తులు భార్యను గంధ పుష్ప అక్షత జలములు కడుగు వేళ శ్రీ వశిష్ఠులు మంత్రములు చెప్పిరిట్లు
కశ్యపగోత్ర సంభవ సుగంధవర్ణ సహస్రధారణన్ వస్య నమస్తవేదవ వందురమేయిల విష్ణు చిత్తురెన్ అస్య దహ సమస్త భువనంబులు వేడుకృతమున్ పడిన్ సఖ్యము భూత భవ్యములు సాగి తరింప చేయుగావుతన్ ఏ పాదోద్భవైన వాహినీలల్ సృష్టాది దేవర్షి శీర్షాపీతంబు నిత్యభూత రుచులు వ్యాపించే వ్యాలంబుగా ఆ పాదంబులు చిందు నీరు రుచిర వ్యాపారమై విష్ణుచిత్తాపూర్ణముకు భూమిముక్తి పదస్య ప్రాప్తి కలిగించుడన్ అనుచుండగా పదంబులు కడిగి దివ్యాంబ సమస్తంబుకొని ఆ దంపతులిరువులను నిజమన పంచాత గోష్ఠి సనాతన వేదాంత విహార మోక్ష పదవి ద్వారములు దాటి ఎల్లన తెల్వందిరి మోక్షదీపరిచిమాలాజాల మార్గంబులను గోదమేనమామయు వాని కొడుకు బొద్దురంగడను తొందరించుచు రమ్యమతులు అరటి గెలలు చెరుకులు ఆకు ఒక్కబుట్టను తెచ్చి దింపిరి పొంగిరప్పుడు అనుకొనకయుండ నిశ్చయనింబయ్యనొకట వార్తలందని సమయాన వచ్చినారు అని నా విష్ణుతిని భార్య కవనటంచు మొగం తిప్పుచు లోనికి పోయి వచ్చి తమి పువ్విచ్చిన దండ ఒకటి తట్టలో పెట్టి తుమ్మెదలు తనుకుచుండ తెరకు ముందుగా పొందుక దింపెగంప ముంగులతోటి గోదమ్మ మోమ వెలుగా కాళ్ళు కడిగిన రంగని కరమునకు గోదకరం ఉండు ధర వెనుక కూర్చి నిలిపే పూలు గుమ్మడి పండును బొండమొకటి ఎరడిగలయు కానుకగా అమరచేసి మంగళవాద్య ఘోషముల మందిరమెల్ల నిండిపోయా ప్రాంగణమెల్ల ముత్తైదువులు కను కాటుక చూపు కల్వపు రంగుల తోరణములు హోరంగా పలికే పెండ్లి మందిరంబు అంగజు వస్త్రశాల అనగా అందము తీరులు తీయదారులై జనులు నిశ్చల దృష్టిలు ధనులు హెచ్చు సర్వవాదితుడని నిస్వనలప్పుడు తెలియజేసిన ముహూర్త దీపనంబు గ్రహములలో శుభదృష్టి క్రందుకొనగా నిండు తొలకిరి చిరుమప్పు నింగిసాగ దానిపై ఇంద్రధను వండి తారాటాడనగా తెరపొరకి బలావల నిలిచి రంగపతి గోదమ్మ కరమ్ము సాచం జీలకర్రయు బెల్లము చేత నిలిపి ఒకరి మస్తకమునొకరు ఉంచివేళ వార్షికాపరమునకు శారులకు పెళ్లి జరిగిన శోభలను మెరిసే రంగనికేలు మొప్పు రుచి రంగు గోద శరంబు పాపటన్ ఆంగలి రేఖవలష్టంబులు సాతికి కర్మ బిందువులు సంగతి జల్లనన్ పదను సాగిన మృతకు బెల్లమునందు చల్లగన్మించు ధాన్యములాగున చీరకలోప్పగన్ పొదుపు నీరెండ తులసి మొక్క పక్క జంట నెమళ్ళు గ్రీవములు సాచినట్లు గోత మెడలోన సూత్రము కూర్చున్నప్పుడు తోజరంగడి బాహువు సాచి నిలిచి చుక్కలేకపోయినట్టి శుక్లకృష్ణ పక్షముల నింగి శోభలు పరిమళించే గోతైన రంగనాథుడు కమరమిగులు పెండ్లి తలంబరాలు చల్లడి వేళయందు కుంగుముడిని సువర్ణంబు కోరిన శారద రంగనాథుకై కుంగరు నిలిపి కస్తూరిని కోరిని గోతకు నీలవేణియన్ రంగడు చాలు కస్తూరుల రంగు వాడని పలుకు గౌరితో కుంగున మేల్ పసిండి రుచి గోతే చాలని హేమ నవ్వుచున్ అనసూయాపతి ఉద్వహోల్లసిత హోమార్థంబు విస్తారన్ ఘనదీప్తులను పునరించి హోమకొసు కాండ ప్రయోహంబులన్ కొని ప్రేల్పించను రంగనాథిని శిఖులు గుంభించి సువర్ణ కాంతిని జిందే ప్రదక్షిణావృతములై తెన్నుల్ సుఖస్యందులై మొదటి భర్తను సోమని మూర్తి నేను పిదప గంధర్వమూర్తినై ప్రీతి కొంటి మనసి మూడవ హోమాగ్నిమూర్తి కొంటి అనిన్ రంగుడు గోదమ్మ హస్తముని అగ్ని సన్నిధిని నడిసిరే 7 అడుగులు ఇడుచు రంగనాథుడు గోదమ్మ కరము బోని స్పర్శలందున పులకులు సత్వ ఘర్మ బిందు లలితంబులకులుంచి బిందు చేసి మరణ హోమములను నుంచి మంగళముగా అగ్నికి ప్రదక్షిణములను ఆచరించి దేవర్షి దంపతులకు తదేక భక్తి మొక్కి కేలకేలు నుంచి ముడులు విప్పి గర్భగుడిలోని కృష్ణుని కడకు వచ్చి రంగడను గోద సాగిలి ప్రణతిసేయ మదన గోపాల మెడలో అన్న మాల కదిలి రంగాదిని వక్షాన ఉరాలి నిలిచే గోపబాలునిపై దృష్టి గోద నిలుప కనుబొమ్మ కదల్చి కొంటిగా కనులు త్రిప్పే గోద సిగ్గంది రంగని కులికి చూడ రంగడును కన్నులల్లార్చి పొంగినవే నేలపై నిలిచి ఎల్లరను నింగి చూచి ఆ అరుంధతిగాను తృప్తి నభీంతురు పొడవుపైన నిలిచిన పుణ్యసతికి పతికి కూడా మ్రొక్కిరి వారలప్పుడు దీప్తవహ్నియు హోమవేదికను డిగ్గి ఎల్లవారలము కమల హెచ్చి వెలిగి బంధుగల యుదరముల విందు కోరి దీప్త వైశ్వానుడిగాక తేజరిల్లే హెచ్చరిక కలిగి విందునకు ఎల్లప్పుడు భక్తులకు తీర్చి ఆలయ ప్రాంగణమున వటనలు సాగేం ఘుమఘుమల్ భక్ష్యభోజ వివిధ సంపద సంతర్పణ ప్రీతి వెల్లివెరియాం కాదన సర్వతాళి కరగన్ ఘృతవాహినలేరు కట్టుగా బాదము పప్పు ద్రాక్షయు పాలును కుంకుమ ఎలకుల్ ఋషుల్ మోదము కూర్ప చేయునకు భోజన వేళాలనేది ఆ మోదము జిడ్డు తేరినది మోచై గార్జున ఎల్లవారికి నాటి రేయి రంగనాథుని తలుచుకోద విశ్రమించి కుతుకమొప్ప ఇటు విభవమునగా 27వ రేయి భక్తవర్లకు ఎల్లను పరవశముగా వాసుదేవ హరే రామ 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 హరే హరే వాసుదేవ. ఈరోజు మన గురుదేవులకు లక్ష్మణచంద్రుల వారికి కృష్ణమాచార్యుల వారికి అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు.
ఆయనే స్వామి వివేకానంద. వారిని గురించి చెబుతూ మనకి డివైన్ లైఫ్, డివైన్ లవ్, డివైన్ లైట్ వీటి గురించి చెప్పి నాన్న ఇంకొక పదం కూడా ఈయన గురించి చేర్చేవారు, అది డివైన్ లాజిక్. ఒక్క నిమిషం. జర్మనీ వెళ్ళేట వివేకానందుడు, డ్యుస్సేన్ అనే స్నేహితుడి ఇంటికి వెళ్ళేట. అక్కడ మాట్లాడుతుంటే ఆ డ్యుస్సేన్ దగ్గర జర్మన్ భాషలో ఉన్న ఒక పుస్తకం ఉందట. అడిగట్ట ఈయన, ఏమిటయ్యా అది, నేను చూసిస్తాను అంటే అతను అన్నట్టు నీకు జర్మనీ రాదు కదా అన్నట్ట. అంటే ఇది ఈయన అడిగట్ట వివేకానందుడు, మరి జర్మన్ వచ్చిన వాళ్ళందరికీ అర్థమవుతుందా? అర్థం కాదు. మరి రాని వాళ్ళకి అర్థం కాదనే ఉంది అని అడిగి తీసుకున్నట్ట. తీసుకుని ఒక అరగంటలో వచ్చేట. అంటే వచ్చి అతను ఏమని ఊహించాడు, ఇంకోసారి చూద్దాంలే అంటాడేమో అనుకున్నట్ట. నువ్వు ఎక్కడైనా అడుగు అన్నట్టు. అడిగట్ట ఆయన. ఈయన చెప్పాట, అక్షరం అక్షరం చెప్పాట, విషయం విషయం చెప్పాట. ఆశ్చర్యపోయాడు, ఎలా సాధ్యమైంది ఇది అంటే, నేను వివేకానందుని కాబట్టి సాధ్యమైంది. అలాగా ఆయన ఉన్నది 32-39 సంవత్సరాల్లో ఆయనే చెప్తాడు ఒక చోట, దాదాపుగా 400 సంవత్సరాలకి సరిపడా పని చేశాను నేను అని. ఆ మహితమూర్తికి కూడా మనం నమస్కరించుకుంటూ స్వస్తి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ